ప్రెస్ షో సినిమా అయిపోయిందండి. చాలా బాగుంది. కంప్లీట్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిం ఇది. ఎలా ఉంటుందనంటే ఒక ఐటీ ఎంప్లాయ్ ప్లస్ మన వెజిటేబుల్ వెండర్ గురించి కాన్సెప్ట్, లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ. చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, సెకండ్ హాఫ్ అంతా కంప్లీట్ ఎమోషనల్ సెంటిమెంట్, ఫ్యామిలీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడే ప్రెస్ షో చూసి వచ్చిన తర్వాత చాలా 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 బాగుంది. ఎంత ఎంజాయ్ చేసామనంటే అన్ని ఇంత ప్రీవియస్ వచ్చిన సినిమాలు వేరు, ఇది ఒక సినిమా కంప్లీట్ స్టోరీ వేరు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ఇది చూసిన తర్వాత నేను యాక్చువల్గా నేను టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానివ్వండి, గ్లిమ్స్ కానీ ప్రతి ఒక్కటి నేను బిగినింగ్ నుంచి క్లైమాక్స్ ప్రతిదీ స్టార్టింగ్ సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రతిదీ నేను అప్డేట్ ప్రతి ఒక్కటి చూశాను. చాలా ఇంట్రెస్టింగ్తో నేను ఈ సినిమా ప్రీమియర్కి రావడం జరిగింది. తర్వాత మన హీరో గారు పక్కన కూడా ఉన్నారు. ఎంత బాగా యాక్ట్ చేస్తారని అంటే బయట చూడడానికి చాలా బాగా సింపుల్గా ఉన్నారు. సినిమా మనము ఈ సినిమాలో మీరు చూడండి చాలా సాఫ్ట్వేర్గా ఉంటారు. ఒక డిగ్నిటీతో, ఒక డీసెంట్తో ఉంటుంది. క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది, సాఫ్ట్ క్యారెక్టర్. అలాగే దీంట్లో చేసిన హీరోయిన్ కూడా చాలా మాస్ క్యారెక్టర్. తర్వాత ప్రతి సినిమాలో ప్రతి హీరోనే మాస్గా ఉంటారు, హీరోయిన్స్ చాలా క్లాస్గా ఉంటారు. కానీ దీంట్లో కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. హీరోయిన్ మాస్, హీరో దీంట్లో కంప్లీట్ ఒక క్లాస్. ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఈరోజు ప్రీమియర్ జరిగింది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. మీడియా వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. రేపు గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు రేపు మార్నింగ్ మీ దగ్గరలో ఉన్న థియేటర్లు కానీ, మల్టీప్లెక్స్లు కానీ ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి. పైరసీ మాత్రం చేయకండి, రివ్యూస్ కూడా చూడకండి. ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వరకు, అంటే బిగినింగ్ టు క్లైమాక్స్ ఈ సినిమాలో మనకి మనం ప్రతి సినిమాలో ఒక పిల్లర్ అంటాం. అంటే ప్రతి సినిమాలో మనకి ఎవరో ఒకళ్ళు ఒక ఫ్రెండ్ క్యారెక్టరో, లేకపోతే హీరోయిన్ క్యారెక్టర్, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటారు. అలాగా మనకి ఈ సినిమాలో ఒక మార్కెట్లో, అంటే మనం రివీల్ చేయకూడదు, ఒక క్యారెక్టరు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. మనం స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు మన హీరోయిన్తో ఉన్న క్యారెక్టర్ చాలా ఈక్వల్ బ్యాలెన్సింగ్. అంటే పార్వతీశంతో కానివ్వండి, హీరోయిన్తో కానివ్వండి, ఇటు అవినాష్ కానివ్వండి, కమిడియన్ అవినాష్ కానివ్వండి, ఇటు మన ఫ్రెండ్ కానివ్వండి, చాలా ఈక్వల్ బ్యాలెన్సింగ్ కామెడీ చేశారు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఆ కామెడీ ఏంటని మేమైతే రివీల్ చేయము. ఎంత ఎంజాయ్ చేసామని అంటే మనకు చూడడానికి బయట ప్రతి ఒక్కరు చాలా సింపుల్గా ఉంటారు. ఈ సినిమా మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ హాఫ్లో మార్కెట్లోని కంప్లీట్ సినిమా మొత్తం కంప్లీట్ కామెడీ ప్యాక్డ్ అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ ఎలా ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా అంతకు మించి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ కాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ సీన్స్, ఫ్యామిలీ సీన్స్, ప్రతి ఒక్క దాంట్లో క్లైమాక్స్లో కూడా ఫ్యామిలీ సీన్స్లో కూడా మన ఫ్రెండ్ ఇతనే ఉంటారు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి, డిసప్పాయింట్ అయితే గారు. కీప్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండి దీంట్లో నేను హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ టైం ఫుల్ లెంత్ తాగుబోతు క్యారెక్టరు. అందుకే సినిమా అంటే ఒప్పుకోవడం కారణం కూడా ఏదో ఒకటి ప్రతిసారి ఒప్పుకున్నప్పుడు ఏదో కొత్తదనం ఉండాలని కోరుకుంటాను నేను. దాంట్లో కొత్తది ఏంటి నాకు చేయడానికంటే ఈ తాగుబోతు క్యారెక్టరు. సో నేను బాగా చేశాను అనుకుంటున్నాను. ఇప్పటివరకు ప్రివ్యూలో కానీ మేము చేస్తున్నప్పుడు కూడా చాలామంది ఆర్టిస్టులు, మా కో ఆర్టిస్టులు కూడా చెప్పేవాళ్ళు ఈ క్యారెక్టర్ బాగా పండుద్ది అని. సో అది ఏదో గాడ్ గ్రేస్ అటు టైము లక్ అనుకోవచ్చు, బాగా వచ్చింది. సో రేపు రిలీజ్ అయినప్పుడు April 19th థియేటర్లో కూడా జనాలు బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మీరు అందరు చూసి మా టీం అందరినీ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ పార్వతీశం. April 19th అంటే రేపు మా మూవీ రిలీజ్ అవుతుంది. మీ అందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. మాలాంటి మంచి సినిమా, చిన్న సినిమాలకి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పేరు మహబూబ్ బాషా అండి. మార్కెట్ మహాలక్ష్మి April 19th రిలీజ్ అవుతుంది. దాంట్లో నేను హీరోయిన్ బ్రదర్గా చేశాను. సో మీరందరూ ఆ సినిమా చూసి సక్సెస్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అన్నాను. మీరు చూడండి, చూస్తే మేము సక్సెస్ అయినట్టే. థ్యాంక్ యూ.